మా విల్లు తోట గాడ పండిస్తే మాలికేసి కేలకేసి ముద్దిచ్చి పోరాదే అవరమ్మరంగా. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీరు ఏంద్రా ఈడ హైవే దగ్గర అడగతున్నాను అనుకున్నారా? అబ్బే మీకోసం అయ్యా మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్పేసా. ఏడన్నానంటే ప్రస్తుతానికి నేను ఇటు పోతే గొలగముడి, అటు నుంచి వస్తే మన సింహపురి హాస్పిటల్లో దానికి మధ్యలో ఉన్నానయ్యా. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన బాబాయ్ అయితే మామిడికాయలు అంగడి ఉంది ఇక్కడ. అబ్బా మామిడికాయలు చూస్తుంటే అద్దరిపోతున్నాయి. ఆ మామిడికాయలు చూడండి తప్పని బండి ఆపేసాను నేను మీకోసం. ఎండ చూసారు కదా ఎట్టుందా, ఆ ఎండలో కూడా చేస్తాను కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ అయితే కొట్టేయండి. ఇప్పుడైతే మనం స్క్రిప్ట్లోకి వెళ్ళిపోదాం పండి. తాజాగా ఉన్నాయా నేను తీసుకొచ్చావు? ఉలపాడయా అన్ని ఏంది? ఇదొక పెట్లు అదొక పెట్లు అదొక పెట్లు దేనికి? ఏ పెట్లు ఏం లేవే అయిపోయా బాగా జరుగుతున్నాయి. అయితే ఏం పేరు నీ పేరు? నా పేరు సీను. సీను 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 నువ్వే నాకు ఫ్యాను అంతేనా? అంతేనా? సినిమా చూసా? సినిమా చూడలా. సరే నువ్వు సినిమాలు చూస్తా? ఇప్పుడు దాకా ఒక్క సినిమా చూడలా? సరే కానీ ఉలవపాడు నుంచే ఎందుకు వేరే దగ్గర బాగుండవా మామిడికాయలా? ఎందుకు బాగుంటాయి, ఇంకా బాగుంటాయి. ఉలవపాడులో ఇంకా బాగుంటాయి అంతేనా? ఇవన్నీ నువ్వు కొన్నావా లేదంటే నీ తోట నుంచి వచ్చాయా? తోట నుంచి వచ్చినాయి. ఎట్ట ప్రాసెస్ ఎట్ట ఏమన్నా ఇంజక్షన్ వేస్తున్నా బయట? చెట్లు ఈ కలర్ లో వచ్చేస్తాయా? ఈ చెట్లు పేపర్ జుట్టు లోపల పెడితే ఈ కలర్ వస్తాయి. అదేలే, నేను ఎప్పుడు చెట్టుకి ఈ కలర్ ఎప్పుడు చూడలేదు, అందుకని. పేపర్ చుట్టావా ఎట్టా? పేపర్ చుట్టే. నువ్వు ఈ బిజినెస్ ఎప్పుడు నేను చేస్తున్నావు? నేను 40 ఏళ్ళ నుంచి చేస్తాను. 40 ఏళ్ళు అంటే ఇప్పుడు నీకు ఒక ఎంత ఉంటుంది? ఒక 60 ఉంటుంది. 60 అంటే 20 ఏళ్ళలో స్టార్ట్ చేసావు బిజినెస్. బాగా అనుభవం ఉంది. సరే, ఒక మామిడికాయ చెట్టు ఎలా నాటాలో తెలుసు నీకా? ఏమి మామూలుగా కుంట తీసి కొంచెం నీళ్ళు వేసి చుట్టూ గాలి పోకుండా బాగా మట్టిలో బాగా బిగతిప్తే. ఇప్పుడు నీకు ఏమన్నా పొలాలు ఏమన్నా ఉన్నాయా? మామిడికాయలు పొలాలు ఏం లేవు. వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటావు అంతేనా? సరే, ఈరోజు వ్యాపారం ఎట్టుంది? ఏదే పెద్దగా నాణ్యం లేదు. సరే, ఈ మధ్య చినుకులు బాగా పడున్నాయి, దానివల్ల కాయ తీపవద్దా లేదంటే పుల్లపై సావధానంగా ఉంటుంది? అంటే బాగుండదు. 10 రోజులు అయితే బాగుంటుంది. ఇంకో 10 రోజులు అయితే ఇది. సరే, ఇది ఒక్క కాయ ఎన్ని రోజులు ఉంటుంది బయట పెడితే? కాలిపోతున్నాయా? 5 రోజులు ఉంటుంది. 5 రోజులు ఉంటుంది. ఈ కాయ ఎక్స్పైరీ డేట్ 5 రోజులు. 5 రోజుల లోపల తినేయాలా, లేదంటే పుచ్చిపోద్ది. అదే మామిడిపల్లి సీజన్ అయిపోయిన తర్వాత ఏంది పరిస్థితి? మళ్ళీ ఏముంది, మామూలు జామకాయలు సపోటాలు ఏ సీజన్ బట్టి ఆ సీజన్ కాయలే కాయలు. సరే, ఇప్పటి వరకు నువ్వు ఏ కాయలు అమ్మావు? అన్ని అమ్మా. సపోటా, సీతాఫలకాయ, మామిడికాయ, జామకాయ, కిరినీకాయలు అమ్మావా? బాదం కాయలు అమ్మా. బాదం కాయలు కూడా అమ్మావా? సరే, ఇప్పుడు ఇది కేజీ ఎంత? కేజీ 200, 150, 100 సైజుని బట్టి కేజీ 200, 150, 100 అట్లా ఉంటుంది. సరే, మామిడికాయలు ఎన్ని రకాలు ఉంటాయి? చాలా చోట్ల ఉంటాయా? ఎన్ని రకాలు నీకు తెలిసిన కొన్ని రకాల పేర్లు చెప్పు. అంటుకాయ, బంగినపల్లి, నీలాము, రుమాని, అబ్బా, పోతే పునాస. ఇదేంది ఇప్పుడు బంగినపల్లి? ఇది బంగినపల్లి. నువ్వు అన్ని తిన్నావా? ఇప్పుడు నువ్వు పేర్లు చెప్పిలా ఎన్ని తిన్నాం? అన్ని బాగుంటాయి. అయితే దాంట్లో నీకు బంగినపల్లి అంటే ఇష్టం అంతేనా? సరే, ఈరోజు వ్యాపారం అట్టుంది? ఒక రకంగా ఉంది. సరే, ఈ వీడియో తర్వాత ఇంకా బాగా జరగద్దులే సరేనా? తోట పండిస్తే మాటికేసి గీలికేసి ముద్దిచ్చి పోరాదే. మనం అయితే చూసాం కదా వీడియో. ఈ మామిడికాయలు అయితే టేస్ట్ అద్దిరిపోయాయి ఖచ్చితంగా. మీరు అందరూ మన హైవే రోడ్లో అదే
మన గొలవమూడికి వెళ్ళే రూట్లో అయితే హైవే కాడ అయితే ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయా. రాజేష్ మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి దగ్గర ఖచ్చితంగా తీసుకోండి. భయంకరంగా ఉన్న టేస్ట్ అయితే తీయగా ఉంది. కాబట్టి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. ఇట్లా ఉంటా, బాయ్ బాయ్.